తిరుమల అలిపిరి పాదాల చెంతన పడి ఉన్న విగ్రహంపై వివాదం చెలరేగుతోంది. కార్ల పార్కింగ్ సమీపంలో ఉన్న విగ్రహం శ్రీ వెంకటేశ్వరుడిది అని నిర్లక్ష్యంగా పడేసి తిరుమల పవిత్రను దెబ్బతీశారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనిపై కూటమి నేతలు భిన్నంగా స్పందించారు. అదంతా వైసీపీ కావాలనే చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు అక్కడ ఉన్న విగ్రహం శ్రీ వెంకటేశ్వరుడిది కాదని శనిదేవుడు విగ్రహమని అంటున్నారు. విగ్రహాన్ని వాళ్లే తీసుకొచ్చి అక్కడ మద్యం బాటిళ్లు వేసి డ్రామాలు చేస్తున్నారని బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి ఆరోపిస్తున్నారు. తిరుమల అలిపిరి పాదాల చెంతన పడి ఉన్న విగ్రహంపై వివాదం చెలరేగుతోంది. కార్ల పార్కింగ్ సమీపంలో ఉన్న విగ్రహం శ్రీ వెంకటేశ్వరుడిది అని నిర్లక్ష్యంగా పడేసి తిరుమల పవిత్రను దెబ్బతీశారని వైసీపీ ఆరోపిస్తుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి సుధీర్. ఈ రోజు తీసుకున్నట్టయితే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు, వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో పటిష్టంగా ఏర్పాటు చేసే దిశగా అటు టీటీడీ యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతము తిరుపతి అలిపిరి సమీపంలో గతంలో ఉన్నటువంటి ఓల్డ్ చెక్కింగ్ పాయింట్ అంటారు, ప్రస్తుతం ఇది కార్ పార్కింగ్ గా పెడుతున్నారు. ఈ ప్రదేశంలో గతంలో తీసుకున్నట్టయితే ఒక 10 ఏళ్ల క్రితం వరకు తీసుకున్నట్టయితే ఇక్కడ విగ్రహాలు చెక్కేటువంటి ప్రదేశం అని చెప్పుకోవచ్చు. అయితే ఈరోజు ఇక్కడ ఒక విగ్రహం చూసి అది విష్ణు భగవానుడి విగ్రహము నిర్మానుష్యంగా బయటపడేసి వచ్చేపోయేటువంటి వాళ్ళంతా కూడా ఇక్కడ మద్యం సేవించి బాటలు అన్నీ కూడా పడేస్తున్నారు. స్వామివారి పైన పూర్తిగా ఇలా చేయడం అనేటువంటి విషయం దారుణం అని మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చెప్పినటువంటి అంశం పైన ఈరోజు టీటీడీ బోర్డు సభ్యులైనటువంటి భానుప్రకాష్ రెడ్డి వెంటనే స్పందించారు. అయితే దీని మీద పూర్తి వివరాలు తీసుకున్నట్టయితే దాదాపు ఇప్పుడు మనము ఈ యొక్క విగ్రహం సమీపంలో ఇదే విగ్రహం ఏదైతే ఈరోజు వివాదానికి దారితీశారో ఈ యొక్క విగ్రహం అయితే ఈ విగ్రహమే. ఇది విష్ణు భగవానుడి విగ్రహం, వెంకటేశ్వర స్వామి విగ్రహం అని చెప్పారు. కానీ ఇక్కడ దీని గురించి పూర్తిగా కనుక్కున్నట్టయితే ఇది శని భగవానుడు సంబంధించినటువంటి విగ్రహం అని కూడా స్పష్టమైంది. ఎందుకంటే శని భగవానుడికి ఉన్నటువంటి మీసాలు కావచ్చు, ఆయన చెవు భాగాలు కావచ్చు, దశావతారంలో ఒక భాగం, అలాగే ఇక్కడ సింహం అనేది ఉన్నదన్నమాట. అయితే ఈ యొక్క విగ్రహము ఆర్డర్ ఇచ్చినటువంటి బెంగళూరుకు చెందినటువంటి కన్నయ్య అనేటువంటి ఒక వ్యక్తి ఈ విగ్రహాన్ని ఇలాంటి కోణంలో ఇలాంటి రూపంలో కావాలని అప్పట్లో గతంలో ఇచ్చారు. అయితే ఇచ్చినప్పుడు చేసేటువంటి ఈ యొక్క క్రమేణా శిల్పం కూడా డ్యామేజ్ అవడంతో పక్కన పెట్టేశారు. ఇది ఇచ్చినటువంటి ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆ వ్యక్తి కూడా మృతి చెందాడు. అలాగే ఇక ఈ విగ్రహం తయారు చేసినటువంటి శిల్పి కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల, సమస్యల వల్ల అతను ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాడని కూడా తెలుస్తుంది. అయితే ఈ విగ్రహం చేసినప్పటి నుంచి వారికి అరిష్టంగా భావించి ఈ ప్రదేశంలోనే వదిలేశారంటే ప్రస్తుతానికి విగ్రహాలు తయారీ చూసుకున్నట్టయితే ఈ యొక్క ఎదురుగా ఉన్నటువంటి గార్డెన్ కి అవతల ఈ విగ్రహాల తయారీ కేంద్రం ఉంది. ఇక్కడున్నటువంటి బండలన్నీ కూడా తీసుకెళ్లి అక్కడ శిల్పాలు చెక్కేటువంటి దిశగా ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఇది దాదాపు 13 సంవత్సరాలుగా ఈ విగ్రహం ఇక్కడికే విడిచిపెట్టేశారు. అయితే 13 సంవత్సరాల క్రితం అంటే 2006 నుంచి 2008 వరకు టీటీడీ బోర్డు చైర్మన్ గా ఇదే కరుణాకర్ రెడ్డి ఉన్నటువంటి పరిస్థితి. అదే ఆయన ఉన్నటువంటి పీరియడ్లోనే తీసుకున్నట్టయితే ఈ విగ్రహం కూడా ఇక్కడే ఉంది. అప్పట్లో ఈయన ఎందుకు ఈ విగ్రహం మీద ఒకవేళ వెంకటేశ్వర స్వామి అని చెప్తున్నారు కదా, ఈ విగ్రహాన్ని ఎందుకు ఇక్కడ నుంచి మంచి ప్రదేశానికి తరలించలేదు, ఎందుకు ఈ విగ్రహాన్ని ఇలాగే ఉంచారనేటువంటి కోణంలో దీని మీద బోర్డు సభ్యులు కావచ్చు, టీటీడీ సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, వీరంతా కూడా మాట్లాడే పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం ఈ యొక్క ఏదైతే ఈ ఆకారం ఉందో ఈ ఆకారం అతను అడుగున్న ప్రకారము శని భగవానుడు ఇలాంటి విగ్రహం మాకు కావాలనేటువంటి దీంతో దాదాపు 10 అడుగులు, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విగ్రహం 6 అడుగులు. దీని పీఠం కూడా ఇక్కడ ఇదే ప్రదేశం పక్కలో చూసుకున్నట్టయితే పీఠం దాదాపు అదొక 4 అడుగుల వరకు ఉండేది. మొత్తం 10 అడుగుల విగ్రహాన్ని 12 ఏళ్ల క్రితము ఆర్డర్ ఇవ్వడంతో ఈ యొక్క ఆర్డర్ ఇచ్చిన వ్యక్తి చనిపోవడంతో ఇదే విగ్రహాన్ని మరొక వ్యక్తి కూడా కోరుకుని ఈ విగ్రహం కావాలనేటువంటి నేపథ్యంలో
అడగగా అతను కూడా మృతి చెందాడని కూడా ఇక్కడ ఉన్నటువంటి శిల్పుల్లో కొంతమంది చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి దీనిపైన మాట్లాడడానికి కూడా వాళ్ళంతా కూడా నిరాకరిస్తున్నారు. ఏదైతే ఇదొక ప్రస్తుతం ఈ యొక్క వివాదం ఉందో దీని మీద వాళ్ళకి ఇబ్బందులు ఎక్కడ కలుగుతాయన్నటువంటి నేపథ్యంలో నోరు మెదలుపలేనటువంటి పరిస్థితిలో శిల్పులంతా ఉన్నారు. చూస్తున్నాం మనం ఈ పీఠం ఏదైతే విగ్రహం రెడీ అయిన తర్వాత ఇక్కడ అమర్చడానికి పెట్టారు. దాదాపు 12 ఏళ్లుగా ఇదే ప్రదేశంలో ఉన్నింది. కాకపోతే ఈ కార్ పార్కింగ్ పెట్టినప్పుడు మనం చూస్తున్న ఈ పార్కింగ్ ఉన్నటువంటి బ్రిక్స్ ఇవన్నీ కూడా ఇప్పుడు అమర్చి దాదాపు ఒక 5-6 ఏళ్ల క్రితము అమర్చినటువంటి గత ప్రభుత్వంలో అమర్చినటువంటి కార్ పార్కింగ్ అని చెప్పుకోవచ్చు. అంతకు ముందుగా ఇదంతా కూడా పూర్తిగా చెట్లతో నిండిపోయి నిర్మానుషంగా మద్యం బాటళ్ళు ఇలాంటివన్నీ కూడా ఈ ప్రదేశాల్లో పడిండేటివి. ఏదైతే ఈ శిల్పులు పనిని ఇక్కడ నిలిపివేశారో దాని తర్వాత ఇక్కడ ఈ రోడ్డు పక్కనే ఉంది కాబట్టి ఇక్కడ ఎవరన్నా మద్యం సేవించి ఖాళీ బాటిల్ ఇక్కడ ఇటువంటి ప్రదేశాల్లో చెట్లలో వేసి వెళ్ళిపోయేవారు. అయితే విగ్రహం పక్కనే ఉంది అన్నటువంటి బాటలు కూడా ప్రస్తుతానికి ఈ ప్రదేశంలో కాకుండా అక్కడ ఉన్నటువంటి నిర్మానుషమైనటువంటి చెట్లలో ఉన్నటువంటి బాటలు కూడా వాళ్ళు గుర్తించడం జరిగింది. మొత్తం మీద వెంకటేశ్వర స్వామి విష్ణు భగవానుడు విగ్రహం కాదు, కేవలం ఇది శని భగవానుడు ఈ యొక్క ఆకారంలో ఈ యొక్క రూపంలో ఇటువంటి 10 చేతుల ఉన్నటువంటి విగ్రహం కావాలని తాము కోరుకున్నట్టు. ఎందుకంటే కొన్ని ఫొటోస్ పిక్స్ కూడా చూడడం జరిగింది. శని భగవానుడు కాకే కాకుండా దున్నపోతు దగ్గర కూర్చున్నటువంటి విగ్రహాలు చూసాము. అలాగే ఈ యొక్క 10 చేతులతో ఉన్నటువంటి శని భగవానుడు విగ్రహం చూసాము. ప్రధానంగా వెంకటేశ్వర స్వామికి కావచ్చు, విష్ణు భగవానుడు కావచ్చు, మీసాలు అనేది ఎక్కడ కూడా విగ్రహాలు ఉండదు. ఇక్కడ చూస్తున్నాం మనం పెద్దపాటి తిప్పినటువంటి మీసాలు ఉండడం. అలాగే శని భగవానుడికి ఎప్పుడు చెవులు అనేది ఈ యొక్క పొడుగాటి ఉండటము, రింగ్ అనేది కింద ఆ చెవుకున్నటువంటి పోగు అనేది కింద ముద్దగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కేవలం ఈ యొక్క ఆకారం చెక్కిన తర్వాత ఈ చేతిలో చూస్తున్నాం చిన్నపాటి ఒక శిశువు కూడా ఉన్నటువంటిది. అలాగే ఇక్కడ గొడ్డలి, ఇక బాణము, అలాగే ఈ యొక్క సింహానికి సంబంధించినటువంటి వెనుక భాగము ఇటుపక్క తీసుకున్నట్టయితే కుడి చేతిలో గద, ఇక్కడ సింహం తల చూస్తున్నాము. సింహం తల అనేదంటే విష్ణు భగవానుడికి వాహనంగా చెప్పుకున్నటువంటి గరుడ వాహనం మీద కూర్చుంటారు, లేదంటే శేషవాహనం మీద పౌలింపు చేసేటువంటి విగ్రహాలు చూసాము. కానీ సింహం మీద ఉన్నటువంటి శ్రీనివాసుడు విగ్రహాలు ఎక్కడ లేవు. అయితే ఇది అతనికి కావాల్సినటువంటి రూపంలో చేపించుకున్నటువంటి విధానంలో చేసినటువంటి విగ్రహం. కాకపోతే డ్యామేజ్ అవడంతో ఈ విగ్రహాన్ని ఇక్కడే అప్పట్లో ఎవరైతే శిల్పులు ఉన్నారో వాళ్ళు ఇది ప్రదేశంలో వదిలేసి నూతనంగా టీటీడీ చేస్తున్నటువంటి విగ్రహాల తయారీ కేంద్రం వాటి పక్కకి మార్చడం జరిగింది. ప్రస్తుతానికి అక్కడ విగ్రహాలన్నీ కూడా చెక్కడము, ఎవరైనా బయట నుంచి ఆర్డర్ ఇస్తే వాళ్ళకి దేవాలయాలకు కావచ్చు, స్తూపాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రదేశంలో తయారు చేస్తుంటారు. దీనికి సంబంధించినటువంటి చెక్కినటువంటి వ్యక్తి కూడా ప్రస్తుతం లేదు కాబట్టి దీనిపైన మాట్లాడే దిశగా వాళ్ళకు సంబంధించినటువంటి తోటి శిల్పి ఇచ్చినటువంటి సమాచారం అయితే 12 ఏళ్ల క్రితమే ఈ యొక్క విగ్రహాన్ని ఇక్కడ పెట్టేశామని, దానివల్ల మాకు అరిష్టం కలిగి ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు చనిపోయారు, ఆర్డర్ తీసుకుని చెక్కినటువంటి శిల్పి కూడా లేకుండా పోయాడు, అది మాకు అరిష్టంగా భావించి మేము వదిలేసాం. అలాగే ఈ యొక్క విగ్రహం కూడా డ్యామేజ్ అవడంతో అక్కడే విడిచిపెట్టడం కూడా చెప్పడం జరిగింది. ఇది దాదాపు 12 ఏళ్ళు అంటే అప్పట్లో వైకాపా పీరియడ్లో ఉన్నటువంటి టీటీడీ చైర్మన్గా కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. ఆయన హయాంలో ఎందుకు ఆ విగ్రహాన్ని భద్రపరచలేదు, ఎందుకు అటువంటి ప్రదేశంలో విడిచిపెట్టారనేటువంటి ప్రశ్నలు కూడా ఈరోజు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద 24 నుంచి 2వ తేదీ జరుగుతున్నటువంటి టీటీడీ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అధికారులు అటు టీటీడీ బోర్డు మొత్తం కూడా దాని మీద పూర్తి స్థాయిలో నిమగ్నమై వస్తున్నటువంటి లక్షల భక్తులకు ఏ విధంగా అక్కడ సౌకర్యాలు ఏర్పాటు చేయాలా, భద్రత ఏ విధంగా ఏర్పాటు చేయాలా, వసతులు కావచ్చు, తిరుపతిలో ఉన్నటువంటి పార్కింగ్ విధానం కావచ్చు, మొత్తం ఇటు పోలీస్ యంత్రాంగం అటు విజిలెన్స్ యంత్రాంగం అంతా కలిసికట్టుగా సమిష్టిగా ఈరోజు సమావేశాలు ఏర్పాటు చేసుకున్నటువంటి దిశగా వాళ్ళు బిజీగా ఉన్నటువంటి కోణంలో ఈరోజు ఈ యొక్క విషయం అయితే అంశం బయట వచ్చింది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుధీర్.